హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పోలీసులు అంతా కలిసి గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటారు. గగన్ భూమి మాత్రం అడవిలో చాలా సంతోషంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు గగన్, భూమి అమ్మ చెల్లి హ్యాపీగా ఉండుంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వాళ్ళు హ్యాపీగానే ఉంటారులే బావా, చెర్రి ఉన్నాడు కదా, అన్నీ చూసుకుంటాడులే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏమో భూమి, అక్కడ పరిస్థితి ఎలా ఉందోనని చాలా భయంగా ఉంది. ఒక్కసారి చెర్రీకి ఫోన్ చేద్దామా అని గగన్ అంటూ ఉంటాడు. వద్దు బావా, చెర్రీయే చేస్తా అన్నాడు కదా, చెర్రీ చేసినప్పుడు మనం మాట్లాడదాం. చెర్రీకి నువ్వు పొరపాటును కూడా ఫోన్ చేయొద్దు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. నేను ఏ తప్పు చేయలేదు, అయినా కూడా నేను తప్పు చేసిన వాళ్ళలాగా దాక్కోవలసి వస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఆ దేవుడు నాకు కల్పించాడు అని చెప్పి గగన్ బాధపడుతూ ఉంటాడు. దేవుడు అప్పుడప్పుడు కష్టాలు ఇస్తూ ఉంటాడు బావా, మనం వాటిని తట్టుకొని నిలబడగలమా లేదా అని మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు అని భూమి చెప్తూ ఉంటుంది. నేను నిన్ను బాధ పెట్టాను, అనరాని మాటలు అన్నాను, మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను, అందుకే ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేసినట్టున్నాడు భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు. బావా, నీకు అనుమానం వచ్చింది కాబట్టే నువ్వు అలా చేశావు. నీకు అనుమానం వచ్చేలా చేసింది ఆ అపూర్వ. ఇందులో నీ తప్పేం లేదు బావా, అంతా ఆ అపూర్వ తప్పు. అందుకే కదా జైలు శిక్ష అనుభవిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు శారద హాస్పిటల్కు వెళ్తుంది. శారదను చూసిన మీరా, ఎక్కడికి వచ్చావు, నీకు సిగ్గులేదా అసలు అని అడుగుతూ ఉంటుంది. మీరా, ఒక్కసారి ఆయన్ను చూడనివ్వు అని శారద అడుగుతూ ఉంటుంది. ఆయన నా భర్త, ఆయన్ని చూడటానికి వీల్లేదు అని మీరా చెప్తూ ఉంటుంది. చెర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పెద్దమ్మ నాన్నను ఒక్కసారి కదా చూస్తా అంటుంది, చూడనివ్వమ్మా అని చెర్రీ చెప్తూ ఉంటాడు. రే చెర్రీ, నువ్వు మాట్లాడకు అని మీరా చెర్రీ చెంప మీద కొట్టి, ఏయ్ శారదా, ఈ చెంప దెబ్బ నీ చెంప మీద కూడా పడకుండా ఉండాలంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. పెద్దమ్మ, మూర్ఖులకి మనం ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఇక్కడుండి నువ్వు అవమానాలు పాలవ్వటం కన్నా కూడా వెళ్ళటమే బెటర్ పెద్దమ్మ. నాన్న కోలుకుంటారు, కోలుకున్న తర్వాత మొదట నిన్నే చూడాలంటారు, అప్పుడు వీళ్ళంతట వీళ్ళే వచ్చి నిన్ను బ్రతిమలాడి తీసుకెళ్తారు పెద్దమ్మ అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. రే చెర్రీ, ఏంట్రా పగటి కళ్ళు కంటున్నావా అని మీరా అంటుంది. చూడండి, నాన్న కోలుకున్న తర్వాత మొదటిగా పెద్దమ్మను అడుగుతారో లేదో నిన్ను అడుగుతారో నీకే తెలుస్తుందిలేమ్మా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. పద పెద్దమ్మ, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి చెర్రీ అంటాడు. చెర్రీ, ఆయన్ని ఒక్కసారి చూడాలి చెర్రీ అని శారద ఏడుస్తూ ఉంటుంది. నాన్న కోలుకున్న తర్వాత చూద్దుగానే పెద్దమ్మ, ఇక్కడుండి అవమానాలు పడటం అంత మంచిది కాదు, ఆ విషయం అన్నయ్యకి తెలిస్తే బాధపడతాడు అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక చెర్రీ శారదను తీసుకొని ఇంటికి వెళ్తాడు. చెర్రీ, మీ అన్నయ్య ఎక్కడా అని తారా అడుగుతూ ఉంటుంది. అన్నయ్య ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది తారా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. చెర్రీ, నువ్వే మీ అన్నయ్యను ఆ భూమిని ఎక్కడో దాచిపెట్టావని నాకు తెలుసు, నువ్వు శారద అత్తయ్యతో ఫోన్ మాట్లాడటం నేను విన్నాను అని చెప్పి తారా అంటుంది. ప్లీజ్ తారా, మా ఇంట్లో పరిస్థితులు ఏం బాలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, ఈ విషయం ఇంతటితో వదిలేసాయి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. భూమిని, గగన్ని నువ్వు ఎన్ని సీక్రెట్ ప్లేసుల్లో దాచిపెట్టినా కూడా నేను కనిపెడతాను, గగన్ గారితో నా మెడలో తాళి కట్టించుకుంటాను, చూస్తూ ఉండు చెర్రీ అని చెప్పి తారా చెర్రీతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే పూరి చెర్రీ దగ్గరకు వస్తుంది. చెర్రీ అని చెర్రీని హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది. పూరి, బాధపడకు, నువ్వు కోరుకున్న వాడితో నీకు పెళ్లి జరిగింది, సంతోషంగా ఉండు, నువ్వు సంతోషంగా ఉంటేనే గగన్ అన్నయ్య సంతోషంగా ఉంటాడు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. పెద్దమ్మ, పూరికి ధృవకి పెళ్లి జరిగిపోయింది కదా, మిగిలిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. మిగిలిన కార్యక్రమాలంటే అని తారా అడుగుతూ ఉంటుంది. నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా తారా, మిగిలిన కార్యక్రమాలంటే నీకు తెలియదులే అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. పర్వాలేదు, నాకంటూ నాలెడ్జ్ ఉంది, మిగిలిన కార్యక్రమాలంటే ఏంటో చెప్పు అని చెప్పి తారా అడుగుతూ ఉంటుంది. పెళ్ళవగానే తొలి రాత్రి జరిపిస్తారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి చెర్రీ అంటాడు. పక్కా ప్లాన్ చేసి గగన్ గారు నా మెడలో తాళి కట్టక ముందే మా అన్నయ్య చేత పూరి మెడలో తాళి కట్టించేశారు. ఇప్పుడు గగన్ గారు ఎక్కడున్నారో కూడా తెలీదు, మా పెళ్ళి జరగకుండానే పూరికి మా అన్నయ్యకు శోభనం కూడా చేస్తారా, అలా జరగటానికి వీల్లేదు అని చెప్పి తారంటుంది. గగన్ గారు రావాలి, నా మెడలో తాళి కట్టాలి,
నాకు గగన్ గారికి, పూరికి, మా అన్నయ్యకు, మా 2 జంటలకు ఒకేసారి తొలి రాత్రి జరుగుతుంది అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. తార పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. గగన్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. గగన్ వచ్చినప్పుడు నీ మెడలో తాళి కట్టినప్పుడు నీకు గగన్కి కూడా తొలి రాత్రి జరిపిస్తాము. పూరి ధృవాలను ఎక్కువ రోజులు దూరంగా పెట్టడం మంచిది కాదు. వాళ్ళిద్దరికీ వెంటనే తొలి రాత్రి జరిపించాలి అని శారద చెప్తూ ఉంటుంది. అమాయకంగా ఉంటూ ఇన్ని తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించాలని చూడకు శారద అత్తయ్య. మీరు ఏం చెప్పినా వినటానికి నేను మీ ప్రియమైన కోడలు భూమిని కాదు, తారని. వన్ అండ్ ఓన్లీ సింగిల్ పీస్ ఈ తార. ఈ తార చెప్పిందే వినాలి, తార చెప్పిందే జరగాలి అని చెప్పి తార అంటూ ఉంటుంది. ఇక దాంతో శారద కోపంగా తార చంప మీద కొడుతుంది. ఎంత ధైర్యం, నన్నే కొడతావా అని తార అంటూ ఉంటుంది. చూసావా పూరి, మీ అమ్మ నన్ను ఎలా కొడుతుందో అని తార అంటూ ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి, వినకుండా నోటికి ఏదొస్తే అది మూర్ఖంగా మాట్లాడితే ఇలానే చంపలు పగులుతాయి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. హౌ డేర్ యూ, నన్ను మా అన్నయ్య కొట్టలేదు, నువ్వు కొట్టావు. నేను నీ సంగతి మా అన్నయ్యతో చెప్తాను అని తార కోపంగా వెళ్తూ ఉంటుంది. అమ్మా, ఎందుకమ్మా తారని కొట్టావు? తార ఇప్పుడు ధృవ గారికి చెప్తుంది, ధృవ గారికి కోప్పడతారేమో అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. పెద్దమ్మ అన్న దాంట్లో తప్పేం లేదు కదా పూరి, తారనే నోటికొచ్చినట్టు మాట్లాడింది, అందుకే కదా పెద్దమ్మ కోపం వచ్చింది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అన్నయ్య ఎక్కడ ఉన్నాడో ఏంటో, అన్నయ్య వస్తేనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని పూరి బాధపడుతూ ఉంటుంది. పూరి, తార ధృవకి ఏం చెప్పినా కూడా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ఈరోజు రాత్రికే మీకు తొలి రాత్రి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు పెద్దమ్మ అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్లు కృష్ణప్రసాద్కి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు. డాక్టర్, కేపీకి ఎలా ఉంది అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ట్రీట్మెంట్కి సహకరిస్తున్నాడు, పర్వాలేదు, అతని కండిషన్ కాన్స్టెంట్గానే ఉంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. డాక్టర్, మా ఆయన త్వరగా స్పృహలోకి వచ్చేలా చేయండి అని మీరా చెప్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ చేస్తున్నాం కదమ్మా, అతను ఎప్పుడు స్పృహలోకి వస్తాడో తెలీదు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు రాత్రి అవుతుంది. పూరి తొలి రాత్రికి రెడీ అవుతూ ఉంటుంది. ధృవ కూడా రెడీ అవుతూ ఉంటాడు. తార ధృవ దగ్గరకు వెళ్ళి, ఏంటన్నయ్య, చెల్లెలు పెళ్లి చేయకుండానే భార్యకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా? ఇదెక్కడి న్యాయం అన్నయ్య అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. తార, ఎవరి తలరాత ఎలా రాసి పెట్టుందో తెలియదు కదమ్మా, నీకు నాకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి జరుగుతుందనుకున్నాను, కానీ బావగారు మర్డర్ చేశారనటం, బావగారు కనిపించకుండా పోవటం, నీ పెళ్లి ఆగిపోవటం అంతా విచిత్రంగా ఉంది. సాంప్రదాయం ప్రకారం జరుగుతున్న కార్యక్రమాలు ఏ టైంకి జరగాలో ఆ టైంకి జరగాలని అత్తయ్య గారు చెప్పారు, ఈ విషయంలో అడ్డుపడకమ్మా అని చెప్పి ధృవ చెప్తూ ఉంటాడు. పెళ్ళయిందో లేదో, పెళ్ళము బెల్లం అయిపోయింది, చెల్లెలు అల్లం అయిపోయింది అని చెప్పి తార బాధపడుతూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ధృవ రూమ్లో రెడీ అయి ఉంటే పూరి పాల గ్లాస్ తీసుకొని ధృవ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. పాల గ్లాసు ధృవకి ఇచ్చి, ధృవ గారు, తార మెడలో మా అన్నయ్య తాళి కట్టకుండా పారిపోయినందుకు మీకు కోపంగా ఉందా అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. నా చెల్లెలే నా సర్వస్వం పూరి, అలాంటిది నా చెల్లెలు పెళ్లి జరగకుండా మన పెళ్లి జరిగినందుకు కాస్త బాధగానే ఉంది. బావగారు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, బావగారు వస్తేనే తార మెడలో తాళి పడుతుంది, అంతకంటే ముందు బావగారు వస్తే బావగారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు, అందుకే బావగారు రాకుండా ఉంటేనే బాగుంటుందనిపిస్తుంది అని చెప్పి ధృవ చెప్తూ ఉంటాడు. మీరు చెప్పింది కూడా నిజమే ధృవ గారు, అన్నయ్య వస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు అని పూరి చెప్తూ ఉంటుంది. సరే పూరి, ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు, ఈరోజు మన తొలి రాత్రి, మన ఇద్దరం సంతోషంగా ఉండాల్సిన రోజు అని చెప్పి ధృవ పూరిని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి గగన్ కూడా ఒకరి కౌగిళ్ళలో ఒకరు ఉండి సంతోషంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. బావా, ఇలాంటి రోజు వస్తుందని అసలు అనుకోలేదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును భూమి అని గగన్ అంటాడు. భూమి, పోలీసుల నుంచి తప్పించుకొని మనం ఇలా ఒంటరిగా అడవిలో ఉండటం ఒకవైపు సంతోషంగా అనిపిస్తుంది, మరోవైపు బాధగా అనిపిస్తుంది అని గగన్ అంటూ ఉంటాడు. మన ఇద్దరం ఇలా కలిసి ఉండాలనే దేవుడు ఇలా చేశాడేమో బావా అని భూమి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.